శ్రీ మహావిష్ణు పురాణం 27వ అధ్యాయం ప్రారంభం. మారిష పూర్వజన్మోదంతము. పూర్వజన్మమున మారిష ఒక రాజపత్ని. రాజ్య వైభవమును, మహారాణి భోగములను అనుభవించి భర్త అనురాగముతో పుత్రులను పొందవలసిన బాల్య వయస్సున దురదృష్టము కొలది మహారాజు మరణించి విధవరాలు అయినది. ఆనాటి నుండి ఆమె ఇహలోక సుఖములను గురించి ఆలోచింపక తదేక దీక్షతో కఠోర నిష్ఠతో విష్ణువును ఆరాధించెను. ఆ పరమ సాధ్వి పూజలకు మెచ్చి లక్ష్మీవల్లభుడు ఆమెపై తన వాత్సల్యమును ప్రసరింపచేసి ప్రత్యక్షమయ్యను. నీ అభీష్టము నెరవేర్చదము, వరములు కోరుకొనమన్నెను. ఆమె, స్వామి, నేను అతి చిన్న వయస్సునందే భర్తను కోల్పోయి జీవితమును ఎటువంటి ఆనందము అనుభవించకపోయితిని. అభాగ్యురాలిని, సంతానము కూడా లేక గొడ్రాలినైతిని. ఇట్టి జన్మకు ఫలమేది? కావున వచ్చే జన్మలోనైనా నాకు పతి సౌఖ్యము కలుగునట్లు మరియు ప్రజాపతి కాగలిన పుత్రుణ్ణి పొందునట్లు నన్ను ఆశీర్వదించమనను. అప్పుడు గోవిందుడు